హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ తెలుగు ఫ్యామిలీ. నేను మీ అపరాజిత. నేనైతే ప్రస్తుతానికి మలేషియాలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ విజిటెడ్ ప్లేసెస్ సూర్య కేఎల్సిసి షాపింగ్ మాల్ దగ్గర ఉన్నానండి. ఇది ఆల్మోస్ట్ పెట్రోనాస్ టవర్ కిందనే అనమాట, ఆనుకొనే ఉంటుంది ఈ షాపింగ్ మాల్ అనేది. చాలా ఫేమస్ అండి. బ్రాండెడ్ షాపింగ్ కానీ, లేకపోతే ఫుడ్ కానీ, షాపింగ్ ప్రియులకైతే ఇంక నిజంగా స్వర్గం అనే చెప్పొచ్చు. యూ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆప్షన్స్. సో ఈరోజు మేము ఈ కేఎల్సిసి సూర్య షాపింగ్ మాల్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. యూ విల్ హ్యావ్ సో మచ్ ఆఫ్ ఫన్ అండ్ యూ విల్ ఎంజాయ్. సో సూర్య కేఎల్సిసి మాల్కి ఇది వచ్చి ఎంట్రన్స్ అండి. సో మీకు క్లియర్గా చెప్పాలంటే పెట్రోనాస్ టవర్స్ ఇలా ఉంటే ఇటు కేఎల్సిసి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. రెండు టవర్స్ కి ఇంటర్లింక్ ఈ షాపింగ్ మాల్ అయితే ఉంటుంది. సో ఎంటర్ అయిపోయాము, రండి లోపలికి వెళ్దాం. సో చాలా కాలం అయిందండి, ట్రై చేద్దాం. అలవాట్లేదు అంటే పియానో మీద అలవాట్లేదు. అంటే ఇవి బటన్స్ చాలా హార్డ్గా ఉంటాయి, సో గట్టిగా ప్లే చేయాలి. నా కీబోర్డ్ అలవాటు, జస్ట్ ట్రై చేస్తాను, చూద్దాం. కీస్ చాలా హార్డ్గా ఉన్నాయండి. మామూలుగా కీబోర్డ్ అనుకోండి మనం ప్లే చేసుకోవచ్చు, చాలా హార్డ్గా ఉన్నాయి. ఇలా మూమెంట్ చేయడానికి అవ్వట్లేదు. దీని మీద అలవాటు ఉండాలి, అందుకే దబ్బా 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 ఇలా 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 బాదుకోవాలి. నేను స్టాఫ్ నేర్చుకున్నానండి. స్టాఫ్ నోటేషన్ అంటారు, చిన్న చిన్న గుర్తుల్లాగా ఉంటాయి కదా. సో దీంట్లో క్లాసికల్ ఉంది, స్టాఫ్ ఉంది. స్టాఫ్ నేర్చుకున్నాను. దీంట్లో కార్డ్స్, స్కేల్స్ ఇవన్నీ ఉంటాయి. మరీ ప్రొఫెషనల్ కాదు కానీ మాదిరిగా ప్లే చేయగలను. రిథమ్స్ ప్లే చేస్తాను, ఇది ప్లే చేస్తాను, గిటార్ ప్లే చేస్తాను. లిఫ్ట్స్ అయితే భలే ఉన్నాయండి. వన్ సో గ్లాస్ టైప్లో చాలా బాగున్నాయి. బ్రాండెడ్ షాపింగ్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. సో నాది బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు గుచి అనమాట. సో చాలా ఫేమస్ కదా, చాలామంది హ్యాండ్ బ్యాగ్స్ అలాగే స్పెట్స్ అని సో ఇలాగ వాళ్ళు ట్రై చేస్తారు. సో మీరు వస్తే ట్రై చేయొచ్చు. అలాగే నా ఆపోజిట్లో లూయి విటాన్ ఉన్నది, అలాగే డయోర్ ఉన్నది. ఇంకా ముందుకు వెళ్తే నేను మీకు చాలా బ్రాండెడ్ షాప్స్ అయితే చూపిస్తాను, రండి. లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఇక్కడ లెవెల్ 1లో 8 ounce కాఫీ షాప్ అండి. మాకైతే చాలా ఫేమస్. ఎందుకు అని అంటే మేము అక్కడ చక్కగా కాఫీ అలాగే క్రాయిసెంట్ అండ్ క్యారెట్ కేక్ ఎంజాయ్ చేసామండి. చాలా బాగుంది, చాలా రిఫ్రెషింగ్గా ఉందండి. లాస్ట్ టైం మేము అక్కడ కూర్చొని చక్కగా టాక్ చేసి ఎంజాయ్ చేసినప్పుడు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేద్దాం, అలా రిలాక్స్ అవుదాము. తీసాం కదా వీడియోస్, ఎలా వచ్చాయి, సాటిస్ఫాక్టరీగా వచ్చా అంటే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ కదా. ఒకవేళ రాలేదు అనుకోండి, కొంచెం రిలాక్స్ అయ్యి మళ్ళీ తీయడానికి ట్రై చేస్తాము. అదిగోండి 8 ounce కాఫీ లెవెల్ 1 యూనిట్ 115 గుర్తుపెట్టుకోండి, బాగుంటుంది. ఇక్కడ క్రాయిసెంట్ కంపల్సరీ ట్రై చేయండి. ఇప్పుడు ఏం ట్రై చేస్తామో చూద్దాం రండి.
సో చిన్న డిసప్పాయింట్మెంట్ అండి, చిన్నదేం కాదు, టెన్షన్. చాలా టెన్షన్. ఇప్పుడు ఏంటి అంటే నా ఐఫోన్, అంటే ఏదైతే మెయిన్ షూట్ చేస్తామో ఐఫోన్ సడన్గా ఆగిపోయింది, ఆన్ అవ్వట్లేదు. ఎందుకో తెలీదు. ఇంకోటి ఏంటి అంటే మెయిన్ కంటెంట్ అంతా ఇప్పటి వరకు 3 days కదా, ఈ 3 days కంటెంట్ అంతా దాంట్లోనే ఉంది. పైగా నెక్స్ట్ ఇంకా 7 days 8 days మేము ఉండాలి. 7 days 8 days మేము ఎలా షూట్ చేయాలి, ఒకవేళ ఏదైనా తేడా వస్తే. ఈ ఐఫోన్తో వచ్చిన గొడవ ఏంటి అంటే, ఒకటి డేటా బ్యాకప్ చేసుకున్నారా అని అడుగుతారు ఇప్పుడు మనం రిపేర్కి తీసుకెళ్తే. మనకు పోతుందని తెలిసేటండి బ్యాకప్ చేయడానికి. సో రెండోది ఏంటి అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారు. సో చూడాలి ఏమవుతుందో. సో మా ఫుడ్ అయితే వచ్చిందండి. కెన్ యూ కీప్ ఇట్ హియర్ 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 థ్యాంక్ యూ. సో మేము ఫుడ్ అయితే వచ్చిందండి. మేము ఆర్డర్ చేసింది ఏంటి అంటే ఆల్మండ్ క్రాయిసెంట్, ప్లెయిన్ క్రాయిసెంట్ అయిపోయిందంట. ఎంత ఇచ్చాడు చూడండి, 8 ringgits తీసుకున్నాడు. చేదా తాగలేం మనం. క్యాపుచినో చెప్పాల్సింది కదా, ఏదో కంగారులో బుర్ర పనిచేయక ఫోన్ ఇలా అవ్వడం వల్ల కంగారుగా ఆర్డర్ చేసేసాము. మైండ్లో లేదండి. వంశీ పైకి వెళ్ళాడు, ఏదో యాపిల్ స్టోర్ ఉందని. చూద్దాం, లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. అందాక పిల్లలకైతే ఫుడ్ పెడదాము. ఇది ఆల్మండ్ క్రాయిసెంట్ అండి, బాగుంది. అండ్ దిస్ ఇస్ క్యారెట్. ఇది లాస్ట్ తిన్నాము, లాస్ట్ టైం. క్యారెట్ వాల్నట్ కేక్. చూద్దాం. బాగుంది, చూపెడతాను చూడండి. ఆల్మండ్ స్టఫింగ్ ఏంటో తెలీదు మనకి. నీకు టేస్ట్ లేదా? తెలిసింది, బాగానే ఉంది. ఇందా క్రిసి. సో హ్యాపీ అండి. ఫోన్ ఆన్. రిచి డాన్స్ చేస్తున్నాడు అండి, ఎందుకంటే ఫుడ్ మీద కూడా లేదు నాకు. బుర్ర పాడైపోయింది సడన్ గా. ఆడ లిఫ్ట్ దిగి అలా వచ్చేసరికి అమ్మా అంటే ఆడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అర్థమైంది. బాధగా వస్తున్నాడు. ఒకవేళ అవ్వలేదు అంటే అక్కడి నుంచి చెప్పేస్తాడు అన్నీ అవ్వలేదు అని. బాధగా వస్తున్నాడు అంటే యాక్షన్ చేస్తున్నాడు అని అర్థమైంది. థ్యాంక్ గాడ్ అమ్మ కొంచెంసేపు రిలాక్స్ అయ్యి అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం. దే వోంట్ యాడ్ మిల్క్ కదా. ఎస్ప్రెసో అండి 8 ringgits మేము తీసుకున్నాడు. క్యాపుచినో కాకుండా మైండ్ బుర్ర పని చేయక ఫోన్ గొడవలో పడిపోయి ఎస్ప్రెసో ఆర్డర్ చేసాము. చూడండి ఎంత నల్లగా ఉందో. అంటే ఓన్లీ కాఫీ డికాషన్ ఇది. చాలా చేదుగా ఉంది. కాకరకాయ బటర్ అనిపించింది. క్యారెట్ వాల్నట్ కేక్ అండి. అన్నీ మారిపోయాయండి మేము లాస్ట్ టైం వచ్చినప్పటికి ఇప్పటికి. అంటే వీసా ఫ్రీ చేశారు కదండి, అక్కడ ఫ్రీ చేసి ఇక్కడ బాధేస్తున్నారు. సో టూరిస్టులు ఎక్కువైపోయారు, అన్ని రేట్లు మార్చేశారు. ఎంత కలిపినా ఆ టేస్ట్ రాదు నాన్న, అది ఒరిజినల్గానే చేదు. అది ఇది బెటర్, నోటుకు కొంచెం చాలా బాగుంది. ఇక్కడ ప్లెయిన్ క్రాయిసెంట్ దొరుకుతుందండి, అది దొరికితే తినండి. చాలా ఆకలేసేస్తుందండి. ఏంటి ఇందాకలే తిన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. చిన్న ట్విస్ట్ ఏంటంటే మేము వీడియో సూర్య కేఎల్సిసి మాల్ అనే స్టార్ట్ చేసాము, కానీ మధ్యలో ఏంటంటే సీ అక్వేరియం ముందు కంప్లీట్ చేసుకొని వచ్చేద్దాము అని చెప్పి ఆ వీడియో అక్కడితో స్టాప్ చేసి అక్వేరియా వీడియో చేసి మళ్ళీ మేము సూర్య కేఎల్సిసి మాల్కి అయితే వెళ్తున్నాం. సేమ్ ఒకే దాంట్లో చాలా నడకుంటుంది అనమాట. ఇంతకీ టైం ఎంత అని చూస్తే ఇప్పుడు 5:30 అవుతుందండి సాయంత్రం. అంటే ఆల్మోస్ట్ 2 hours మేము అక్వేరియంలో స్పెండ్ చేసాము. సో ఇప్పుడు మళ్ళీ మాల్కి నడుచుకొని వెళ్ళి ఈ వీడియో కంటిన్యూ చేస్తున్నాం. సూర్య కేఎల్సిసి మాల్ వీడియో కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ముందు పొట్టలో ఏదైనా వెయ్యాలండి, అంత ఆకలేస్తుంది. సో రండి ఒకసారి కోల్డ్ స్టోరేజ్ అండి చూద్దాం, రండి లోపల ఏమున్నాయో.
నిజమే ఫ్రూట్స్ ఉన్నాయి, పదండి వెళ్దాం. అక్కడ మీద తక్కువ. చూడండి బ్లూబెర్రీస్ రేట్ ఎక్కువ ఉన్నాయండి. $11 అదే 11 రింగిట్స్ ఉన్నాయి. షుగర్ ప్లమ్ $6, 6 రింగెట్ అంట. షుగర్ ప్లమ్ ఇదా? కానీ ప్లమ్ పెద్ద బాగోదండి ఇది. చూడండి పనస్తోన్లు ఎంత టెంప్టింగ్గా ఉన్నాయండి. నాకైతే పనసకాయలు అంటే చాలా ఇష్టం. 4.5 రింగిట్స్, 2 కలర్స్ ఉన్నాయి. ఎదుగు చూడండి అక్కడో బాక్స్ ఉంది. ఇది ఆరెంజ్ కలర్, ఇది లైట్ ఎల్లో కలర్ ఉంది. అలా గిల్లకూడదు. పక్కన కూడా ఉంది చూడు, అదేంటి పైనాపిల్. పైనాపిల్ పీసెస్. చీజ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయండి. సో చాలా వెరైటీస్ ఉన్నాయి చీజ్ మాత్రం. ఇవన్నీ చూస్తే మీరు అన్ని చీజ్ వెరైటీసే. ఎక్కువగా బ్రెడ్తో వాటితో తింటే అదిరిపోతుంది. చిన్న స్లైసెస్ నుంచి పెద్ద బండిల్ వరకు అదిగోండి వెనకాతల అన్నీ అలా ఉన్నాయి. 2.3 kg. ఇదంతా కోల్డ్ స్టోరేజ్ అండి. అంటే ఏదైతే పెరిషబుల్ అంటే ఫ్రిడ్జ్లో ఏదైతే మనం స్టోర్ చేసుకుంటామో అవి మీట్ కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ మొత్తం అంతా మ్యారినేటెడ్ కూడా ఇక్కడ అమ్ముతున్నారండి. మీరు అక్కడ చూడొచ్చు, వాళ్ళు చేస్తున్నారు. అంటే కారం, ఉప్పు, ఆయిల్ ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసి మళ్ళీ బాక్సెస్లో ప్యాక్ చేస్తున్నారు. అన్నీ ఉన్నాయి ఇక్కడ. సీ ఫుడ్ కూడా వెళ్తాము. ఇదైతే ప్రజెంట్ మీట్ సెక్షన్. సో ఇదిగోండి ఇందులో కూడా ప్యాక్ చేసేసి ఆల్రెడీ ఇందులో ఉన్నాయి ఆల్రెడీ. షీటు ఇదైతే సీ ఫుడ్ సెక్షన్ అండి. రండి చూద్దాము. ఫిష్, పీతలు కూడా ఉన్నాయండి ఇక్కడ. బ్లూ కలర్ ఇవి. కేజీ వచ్చి 55 రింగిట్స్ అండి. అది కూడా నాకు ఇంకేదో తెచ్చి పెట్టాడు ఇక్కడ చూడండి. వాట్ ఈస్ దట్? స్టింగ్ రే. ఓకే, అమ్మో స్టింగ్ రే మీట్ అంటండి అది. అంటే ఒక కన్నా స్టింగ్ రే మీట్ అంటది. ఇప్పుడే తెచ్చి ఒక వింగ్ అలా పెట్టాడు ఇక్కడ. ఇదిగో ఒక సైడ్ కట్ చేసి. అది ఇందాక సీ అక్వేరియంలో చూసాం కదండి. సో అదే. KLCC మాల్ మీరు విజిట్ చేసినట్టయితే నైట్ టైమ్ సింఫనీ వాటర్ షో అని ఉంటుందండి. అంటే మీరు లైట్ షో ఈవినింగ్ ప్లాన్ చేసుకుంటే 4కి అలాగా వస్తే ఇది కూడా చూడొచ్చు. మేము అది ఆల్రెడీ చూసాము ఫస్ట్ టైము. వీలైతే మళ్ళీ చూపిస్తాము. జస్ట్ మీకు ఒక ఏమంటారు వ్యూ ఐడియా వస్తుంది కదా. లైటింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. మ్యూజిక్ వస్తుంది, లైటింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. ఫైనల్లీ వచ్చేసామండి. ఇది ఫుడ్ కోర్ట్ అన్నమాట. లెవెల్ 2లో ఉంటుంది. లాస్ట్ టైం వచ్చామండి ఇక్కడికి. సో మళ్ళీ ఇప్పుడు అదే ప్లేస్కి వచ్చాము. దానికంటే ముందు ఫేవరెట్ ఫుడ్ దొరికిందండి. సో మాకు సింగపూర్లో ఫుడ్ రిపబ్లిక్, ఇది చైనీస్ ఫుడ్. ఇదిగోండి ఏంటది, ఇది ఫ్రైడ్ ఫ్రిటర్. ఇది ఫ్రైడ్ ఫ్రిటర్. అలాగే బటర్ఫ్లై బన్ కూడా తినేవాళ్ళమే. ఇదిగో బటర్ఫ్లై బన్ ఇక్కడ. బటర్ఫ్లై బన్ ఇది తీసుకుంటాము, చాలా బాగుంటది. యూచియావో అంట ఇక్కడ. సో పీసెస్ కట్ చేసాడండి. కట్ చేయకుండా ఉంటే బాగున్నాను. ఇలాగా బన్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. లెవెల్ 2లో ఉంటుంది. సింగపూర్ వెళ్ళినా ఇదిగో క్లోజప్ చూపెడతాను చూడండి. రండి చాలా బాగుంటుంది ఇది. దీన్ని ఫ్రైడ్ ఫ్రిటర్ అంటారు. ఇదిగోండి కట్ చేయకుండా తీసుకున్నాను ఈసారి. ఇదిగోండి ఇలా వస్తుంది. కొన్నిసార్లు ఇంకా పొడి ఉంటుంది. చూడండి తిని చూపిస్తాను మీకు. కొంచెం సాగినట్టు ఉంటుంది కానీ చాలా టేస్ట్ ఉంటుంది. అదిరిపోయింది.
మేమైతే ఇండియన్ ఫుడ్ తిందామని వచ్చామండి. సో ఈ లెవెల్ 2లో ఈ ఫుడ్ కోర్ట్లో శర్వానా భవన్ అని కూడా ఉన్నది. సో కొంచెం ప్రైసెస్ ఎక్కువేనండి, కానీ మేము ఏమేమి తింటామో మీరు వీడియోలో చూడండి. అంటే ఇండియన్ ఫుడ్ తినాలనుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కడికో ఫుడ్ కోసం వెళ్ళకుండా సరదాగా వచ్చి తినేవచ్చు. 8 రింగెట్ 7 రింగెట్ నుంచి స్టార్టింగ్ ఉన్న టిఫిన్స్ అండి. టిఫిన్స్ గురించి చెప్తున్నాను. సరదాగా కొంచెం కడుపు నింపుకుందామని ట్రై చేస్తున్నాము. ఇంటికి డిషెస్ చాలా ఉన్నాయి, 130 డిషెస్. సో ఇంటికి వెళ్ళి ఎలాగో స్ట్రాంగ్గా గట్టిగా తింటాం కాబట్టి అందాక సరదాగా తిందామని ప్లాన్ చేస్తాం. ఏం ఆర్డర్ ఇస్తామో చూడండి. సో సైజ్ పెద్దదే ఇచ్చాడండి. అంటే 6 రింగెట్స్ పడింది, అంటే 120 రూపీస్ చొప్పున పడింది. బట్ నైస్, సైజ్ నైస్. హాట్ ఇడ్లీ అండి. ఇదిగోండి, అలాగే ఊతప్పం. ఇంకో టేబుల్ జాయింట్ చేసుకుంటాము. ప్లేట్లు పెద్ద సైజు ఉన్నాయి, ఇక్కడ జాయింట్ చేసుకుని తింటాం. లేగి అది బా, పూరి సైజ్ చిన్నవి ఉన్నాయండి. వస్తుంది నానా. ఓకే. సో అమ్మయ్య ఫ్రీ అయ్యామండి, ఆ చేతితోనే తిందాం. సో ఇడ్లీ టేస్ట్ చేస్తున్నాను నేను. మళ్ళీ పరిగెట్టాలి అక్కడ. ఇడ్లీ కొబ్బరి చట్నీ. డిస్క్లైమర్, చట్నీ మళ్ళీ ఇస్తాడా అడిగితే? ఇస్తాడు, చట్నీ ఇస్తాడు. చాలా బాగుంది, చాలా బాగుంది. పూరి ఒకటే సైజ్ తక్కువ ఉందండి, మిగతావన్నీ ఈ చట్నీ అదిరిపోయింది. చంద్ర నాన్న దోశ అండి. నైస్. ఊతప్పం చాలా తిని చెప్పాలి ఎలా ఉందో. చాలా తిని చెప్తాడు. మా వెనకాతల అంటే మీకు ఇలా మా బ్యాక్గ్రౌండ్లో చూస్తే బ్లాక్ టీ షర్ట్ వేసుకుని ఉన్నారు కదండి, వాళ్ళు ఇండియన్ ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నారండి. ప్లెయిన్ దోశ ఇలా పెద్దగా వస్తుంది కదా, దానిలో ఫోటోస్ తీసుకున్నారు. అలాగే ఒక థాలీ ఆర్డర్ ఇచ్చుకున్నారండి. ఆవిడ చాలా ఎగ్జైట్ అయిపోతుంది అన్ని డిషెస్ చూసి, అంత వెరైటీ చూసి. అలా చూడండి, మనకి ఎగ్జైటింగ్ అనిపిస్తాయి, మనవి వాళ్ళకి ఎగ్జైటింగ్. చూడండి ఎలా తింటున్నారో. అప్పడం కూడా భలే తింటుంది ఆవిడ. సో మా 5గురికి 31 రింగిట్స్ అయితే అయిందండి. సఫిషియెంట్గానే తిన్నాము. ఇంకా ఫుల్ ఫ్లెష్గా తినాలి అనుకుంటే 40 రింగిట్స్ 5 మెంబర్స్కి వేసుకుంటే. సో మీరు ట్రై చేస్తే మోర్ దాన్ ఇనఫ్. ఊతప్పం కానీ, అంటే కడుపు నిండాలి అంటే ఊతప్పం కానీ దోశ కానీ తీసుకోండి. ఒక మనిషికి సఫిషియెంట్. ప్లస్ దాంతోపాటు సాంబార్ ఇస్తున్నారు, కొబ్బరి చట్నీ, టమాటా కర్రీ, పుదీనా చట్నీ. చాలా బాగుంది. పూరి అయితే ఆఫ్ చేయకండి, సైజ్ చిన్నది, ప్లస్ బాగా చేయలేదు, కానీ టేస్టీగా మాత్రం ఉంది. అంటే గట్టిగా ఉంది, పూరి గట్టిగా ఉంది. ఇడ్లీ సాంబార్ కూడా ట్రై చేయొచ్చు. ఏదైనా 6-7 రింగెట్స్ అవుతుంది. పూరి ఒకటే 10 రింగెట్స్. మేమేం చేసామంటే అమ్మయ్య అనుకున్నట్టు తిన్నాము. ఇంకెక్కడ వరకు తినలేదు, ఎందుకంటే ఇంటికి వెళ్ళి తినొచ్చు కదా, నైట్కి వెళ్ళి తినొచ్చు అని. చూడండి, ఇక్కడ మేము యాపిల్ ఏమంటారు స్టోర్కి వచ్చాము. 15 Pro Max 1 టెరాబైట్ అయితే 7,699 అండి. అంటే ఎంత పడుతుందంటే 1,53,000 ఎంత పడుతుంది మనం రింగెట్స్ లెక్కనేస్తే. అదే 512 GB అయితే 6,699, అంటే 1,30,000. అంటే చాలా తక్కువకి వస్తుంది 15 Pro Max. ఎంత తక్కువకి వస్తుందంటే నేను కంపేర్ చేసి చెప్తాను, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. రేట్లు అయితే మన ఇండియా మీద తక్కువే ఉన్నాయి. వీలైతే ఇప్పుడే చెక్ చేసి చెప్పేస్తాను.
కొంటామా? ఆనైందా? కొంటామా డాడీ? మళ్ళీ ఫోన్ ఆగిందండి. మళ్ళీ వచ్చాం ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఎలాగో వచ్చాం కదా అని మీకు యాపిల్ ప్రైజెస్ చెప్తున్నాను. ఒకసారి చెప్పేస్తాను ఆపు. ఐఫోన్ 15 Pro Max ఇక్కడ ఎంత ఉందంటే మనకి 1,89,400. ఇక్కడ ఎంత ఉందంటే 7,699 రింగెట్స్. సో దాన్ని నేను ఇప్పుడు క్యాలిక్యులేటర్లో కొడుతున్నాను చూడండి. 7,699 రింగెట్స్ ఇంటూ 20 కదా, 20 వేసుకున్నాను, 1,53,000. ఇక్కడ మనకు ఒరిజినల్ ప్రైస్ ఎంత అమెజాన్ చూస్తే 1,90,000 వేసుకోండి. అంటే 1,90,000 మా క్యాలిక్యులేటర్ కదా, 1,90,000 మైనస్ 1,53,000 ఈజ్ఈక్వల్ టు 37,000 తగ్గుతుంది. దగ్గర 40,000 చిల్లర. 37,000 తగ్గుతుందండి 1 TB మీద. అంటే ఐఫోన్ 15 Pro Max. ఒకవేళ నేను ఎలాగో అప్గ్రేడ్ అవ్వాలనుకున్నాను, కొంటే మాత్రం 37,000 సేవ్ చేయొచ్చు. బాగుంది అంత ప్రైజ్. మలేషియాలో ఎవరైనా చుట్టాలుంటే అంటే ఇదొక్కటే కంపేర్ చేశాను నేను యాపిల్ ప్రోడక్ట్స్. మీరు ట్రై చేయొచ్చు, మిగతావన్నీ అన్ని కంపేర్ చేయలేను నేను. అంటే ఇంకోటి చెప్పు నువ్వు, ఇది షాపింగ్ మాల్ లో ప్రైస్, ఇది షాపింగ్ మాల్ లో ప్రైస్. ఎలక్ట్రికల్ గ్యాజెట్ షాప్ కి వెళ్తాను నేను కంపల్సరీగా. అక్కడ ఇంకా చేస్తే ఇంకేమైనా తక్కువకి వస్తేమో తెలియదు. జస్ట్ నార్మల్ గా ర్యాండమ్ గా చెప్తున్నాను మీకు. గాజు చూడండి ఎంత ఉందో. ఈ రాజులు రాణులు వేసుకునేవి వేసుకుంటారా అవి? అది అసలు ఇది చూడండి, ఇది నేను ఫింగర్ పెడుతున్నాను, కొంచెం దూరం తీసుకోండి కదా. ఆ చైన్ చూడు, ఇవి ఇక్కడ వెయిట్ ఇచ్చారో లేకపోతే ఏమి ఇచ్చారో అర్థం అవ్వట్లేదండి మరి. గ్రామ్స్ అదిగో 25.39 గ్రామ్స్ అంటే 2.25 తులాలు ఉంగరం అండి. అది అమ్మో, ఇది 75 గ్రాములు అండి. అది కంకణం, కంకణం ఏదో కడియం, చిన్న చిన్న లంకి బిందులు కూడా ఉన్నాయి. కడియం. ఆ చైన్ ఏంటో డిఫరెంట్ పీకాక్ స్టైల్లో చేశారు. రియల్ గోల్డ్, అది రియల్ గోల్డే నానా. 7,810 రింగెట్ అంటే 1,60,000 ఇది ఓన్లీ గోల్డ్ బార్. మరి అది వెయిట్ ఎంతో ఇవ్వలేదు. ఈ మాల్లో చూసినట్టయితేనండి ఎక్కడ చూసినా కూడా చాలా బ్రాండెడ్ అయితే కనిపిస్తాయండి. గూచి అని, షనెల్ అని, డియోర్ అని, లూయి విటాన్ ఇవన్నీ ఉన్నాయి, రోలెక్స్. చాలామందికి ఏంటంటే దాన్ని ఏమంటారు, బ్రాండ్ వేసుకోవాలి, బ్రాండెడ్ ఐటమ్ ఉండాలి అన్న ఒక ఇది ఉంటుంది. సో ఎంతవరకు నేను కరెక్టో నాకు, అంటే మీరు నన్ను తప్పుగా తీసుకోకండి, గూచి ఈజ్ అ బ్రాండ్ కరెక్టే. కానీ 1,50,000 2 లక్షలు పెట్టి ఒక బ్యాగ్ వేసుకోవాలా, అవసరమా అని అంటే నన్ను అడిగితే అంటాను, కాదనే అంటాను. అంటే డబ్బులున్న వాళ్ళు వేసుకోవచ్చండి. డబ్బులున్న వాళ్ళు, అది నేను అంటున్నాను. నేను అదే చెప్తున్నాను, వేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర ప్లెంటీ ఉన్నాయి, ఖర్చు పెట్టినాయండి. కోట్లుంటే ఆ 2 లక్షలు పెట్టి హ్యాండ్ బ్యాగ్ వేసుకోవచ్చు. బట్ నా వర్త్ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు కూడా ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్ దేనికి వాడతామండి, దానికి 2 లక్షలు పెట్టడం ఎందుకు? 150 రూపాయలు వేస్తే స్టిక్కరింగ్ చేస్తారండి దాని మీద, గుచ్చి స్టిక్కరింగ్. అటువైపు వెళ్ళాం అనుకోండి మనం, వైజాగ్ లో అన్ని బ్రాండెడ్ కి డూప్లికేట్లు వచ్చేస్తాయి. అంటే వేసుకోవచ్చు, గుచ్చి కావాలో చెప్పు. నాకు వద్దు, నేను అదే చెప్తున్నాను. ఐఎమ్ నాట్ దట్. వద్దు, నేను చేయిస్తాను నీకు. నేను ఏంటంటారు, అది కస్టమైజ్ చేయిస్తాను. నాకేం ఫ్రమ్ గుచ్చి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. అవసరమైన అదే 2 లక్షలు పడితే వద్దు నీకు. ఇంకా ఐ హావ్ డిసైడెడ్ టు బై గూచి ఫర్ యూ. పదా, ఇక్కడ కాదు, మనకు వైజాగ్ లో దొరుకుతుంది. సో అదేనండి, అంటే 2 lakhs పెట్టే బదులు నేను ఇంకో కొత్త ట్రిప్ వెళ్ళిపోవచ్చు కదా. సో ఇంక దేనికైనా యూస్ఫుల్ వాడచ్చు కదా అని అనుకుంటాను. జోషి అన్నట్టు బాగా రిచ్ పీపుల్ అయితే కొనుక్కోవచ్చండి. అదే నేను ఏం చెప్తానంటే, మొన్న అంబానీస్ వెడ్డింగ్ అయింది కదా, 5,000 crores పెట్టారన్నారు కదా. అప్పుడు చాలా మంది కమెంట్ చేశారండి, ఏంటి అంటే అంత డబ్బులా. 5,000 crores, ఇండియాలో 1,000 crores మంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క కోటి ఇచ్చొచ్చు కదా అని. ఒరిజినల్ గా ఆలోచిస్తే, అంటే మనం అలా ఆలోచించం కానీ అతను కూడా పంచిపెట్టిందే, అంటే ఖర్చు పెట్టేస్తాడు కదా 5,000 crores. అంటే భోజనాలు క్యాటరింగ్ వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళకి వెళ్ళాయి.
లైటింగ్ చేసే వాళ్ళకి లైటింగ్ వాళ్ళ డబ్బులు లైటింగ్ వాళ్ళకి వెళ్ళాయి, ఇంకా ఈవెంట్ ప్లానర్స్కి వెళ్ళాయి. అంటే ఒక రకంగా వాళ్ళ దగ్గర ఉన్న 5,000 crores బయటకి ఇచ్చారు. ఒకవేళ అదే డబ్బులతో అతను ఒక ఎసెట్ కొనుక్కున్నాడు అనుకోండి, ఎవరు మాట్లాడరు, ఎవరికీ తెలియదు, కానీ అతను బయటకి ఇచ్చాడు. ఒక ఆయన పెద్ద ఆయన చెప్తారు ఏంటి అంటే, మాట్లాడుకోవడం కాదు, ఏమంటారంటే అది కొనుక్కున్నా అంటారు, ఇలా ఇచ్చినా కూడా అనేవాళ్ళు. పెద్ద ఆయన ఏమని చెప్పారంటే, గొప్ప వాళ్ళు అంటే డబ్బున్న వాళ్ళు డబ్బున్నట్టే పెళ్లి చేసుకోండి, అంటే మీ దగ్గర డబ్బు లావిష్గా ఖర్చు పెట్టండి. అలా ఖర్చు పెట్టడం వల్ల మీ వల్ల లైటింగ్ వాళ్ళు బతుకుతారు, టెంట్ హౌస్ వాళ్ళు బతుకుతారు, క్యాటరింగ్ వాళ్ళు బ్రతుకుతారు, 10 మంది 100 మంది మీ ఇంటికి వచ్చి భోజనం చేసి ఫ్రీగా వెళ్తారు. కాబట్టి డబ్బున్న వాళ్ళు డబ్బున్నట్టే ఖర్చు పెట్టండి, పిసనారితనం చేయకండి. లేనోళ్ళు వాళ్ళని చూసి వాతలు పెట్టుకోకండి, అది కావాలి ఇది కొనుక్కోవాలని. లేనోళ్ళు మనకి ఎంతవరకు స్తోమతుందో అంతవరకు. అలాగని గొప్ప థాట్స్ పెట్టుకోవద్దని కాదు, థాట్స్ పెట్టుకోండి, కొనాలి మనం రీచ్ అవ్వాలని అనుకోవాలి. కానీ అంటే కుక్క నక్కను చూసి పులిని చూసి ఏం మనిషి పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది అంటారు కదా, అది మాత్రం కరెక్ట్ కాదు. మాకైతే గొప్ప థాట్స్ ఉన్నాయి. అంటే ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలని, అదిగోండి స్టేజ్కి వెళ్ళాలని ఉన్నాయి, కానీ వాతలు పెట్టుకోవడం అనేది కరెక్ట్ కాదు. డబ్బున్న వాళ్ళు డబ్బున్నట్టే ఉండాలి, మినిమంగా బ్రతకాల్సి వచ్చిన వాళ్ళు పొదుపుగా మనం బ్రతకాలి. అంటే ఇది అంతా ఎందుకు వచ్చిందంటే గుచ్చి కొనలేం కాబట్టి. ఇదంతా ఎందుకు వచ్చింది అంటే గుచ్చి కొనలేనన్నాడు, గుచ్చి కొనలేదని గుచ్చి గుచ్చి చెప్తున్నాడండి నాకు. ఎందుకు నేను వైజాగ్లో చేయిస్తానంటున్నాను కదా. నాకు నీకు నైకీ కావాలా, గుచ్చి కావాలా, లూయి విటాన్ కావాలా, షనెల్ అది ఎక్కడ ఉందా, అది కావాలా చెప్పు. మమ్మీ వేరే చెప్తుంది నానా పెట్రోనాస్ టవర్. సో మేమైతే మీకు చీకటి పడిన తర్వాత ఇది లైటింగ్లో కూడా ఎలా ఉంటుందో చూపిద్దామని అనుకున్నామండి. వెయిట్ చేసాం, టైం వచ్చి 7:10 అండి సాయంత్రం. అస్సలు ఇంకా చీకటే పడలేదు, అసలు క్లియర్ స్కైస్ ఉన్నాయి అసలు. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోవడానికి. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నామండి. మళ్ళీ మేము ఇక్కడికి వచ్చినప్పుడు మీకు నైట్ వ్యూ కూడా చూపిస్తాం పెట్రోనాస్ టవర్స్ది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి, అలాగే ఏం నచ్చిందో కింద కమెంట్స్లో తెలియచేయండి. సీ యూ అగైన్ ఇన్ అన్ అమేజింగ్ వీడియో. టిల్ దెన్ బై బై, టేక్ కేర్.